అనే పేరు విన్నామన్న చేతులు ఎత్తండి. రూతు వినలేదా? ఆ రూతు దగ్గర ఉన్నాం. అంటే యేసు క్రీస్తుకి 1200 ఏళ్ళ వెనక. మనకెన్ని సంవత్సరాలు వెనక? యేసు క్రీస్తుకు 1200 అంటే మనకెన్ని సంవత్సరాలు వెనక? మొత్తం 3200 సంవత్సరాలు వెనుక జరిగినటువంటి ఒక్క సంఘటన ఈ రోజుకి మనం వాడతాము. నేను ఒక వాక్యం చెప్తాను, దానికి మీరు బదులు చెప్తారు అనుకుంటున్నా. దివ్య బలి పూజలో పాల్గొనే వాళ్ళందరూ చెప్తారు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఈ మాట ఎప్పుడు మొదలైంది తెలుసా? ఆ రూతు దగ్గర మొదలైంది. ఆ బోవజు అనేట ఆయన బెత్లెహేములో, మన యేసుక్రీస్తు ఎక్కడైతే పుట్టాడో ఆ బెత్లెహేములో బోవజు అనేటువంటి ఆ వ్యక్తికి ఒక పొలం ఉంది. ఆ పొలంలో పని చేసుకుందామని ఒక యువతి వెళ్ళింది. ఆమె పేరు రూతు. వాళ్ళిద్దరూ అక్కడ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఒక వ్యక్తి పుట్టాడు, ఓబెదు. ఆ ఓబెదుకి ఈషాయి పుట్టాడు. ఈషాయికి దావీదు పుట్టాడు. ఆ దావీదుకి ఇద్దరు కుమారులు సొలొమోను ఉన్నాడు, యోనాతాను. వాళ్ళ దగ్గర నుంచి గమనించుకుంటూ వస్తే మరియమ్మ జోసెఫ్లు వచ్చారు. ఆ మరియమ్మ జోసెఫ్కి యేసుక్రీస్తు. అంటే ప్రభువు మీతో ఉండునుగాక అని మనం ఈ రోజు మాట్లాడే మాట ఎప్పుడు మొదలైంది? 3200 సంవత్సరాల క్రితం మొదలైంది. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకొక విధంగా అది మారిపోయింది. ఏ విధంగా అంటే జపమాల చెప్పే వాళ్ళందరికీ తెలిసింది. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. ఏలిన వారు అని అంటే ప్రభువు, దేవుడు అని అర్థం. దేవుడు మీతో ఉన్నాడు, ప్రభువు మీతో ఉన్నాడు అని చెప్తున్నాం. ఆ రోజేమో ప్రభువు మీతో ఉండునుగాక అని ప్యాసివ్ టెన్స్ లో చెప్తే